నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర టీజీఎస్ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం సికింద్రాబాద్ లోని ఒక హోటల్లో జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిరంజన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది। ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాయకులు, రీజియన్ నాయకులు, డిపో నాయకులు, మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। గోపి గారు అన్న మేము ఇవాళ ఈ రోజు ఈ ఐక్యత అయ్యామంటే అంతా మీ చలవ, మీ భరోసా, మీ ధైర్యం। నేను కోరుకుంటున్నా ఈరోజు పెద్దలు నిరంజన్ గారు, తిరుపతన్న గారు, అదేవిధంగా గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల ఆత్మ సమ్మేళనం, బీసీ ఉద్యోగుల ఆత్మ సమ్మేళనానికి నన్ను పిలవడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రి, ఆర్టీసీ శాఖ మంత్రికి సంబంధించిన పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా వచ్చి ఉండే, ఆయనకు నియోజకవర్గంలో అత్యవసర మీటింగ్ వల్ల రావలేకపోయింది। కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగుల ఐక్యవేదిక ద్వారా బీసీలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు కానీ, డిమాండ్లు కానీ, ఆత్మగౌరవం కానీ తప్పకుండా సాధిస్తామని చెప్పి మేమెంతో మాకంతా అన్ని శాఖలలో కూడా మా వాటా మాకు ఉండాలి। ఎస్టీ ఎస్సీ మైనార్టీలు ఏ రకంగా అయితే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పొందుతున్నారో అదే మాదిరిగా ఏదైతే పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులను మా బీసీలకు కూడా వర్తించాలని చెప్పి అన్ని శాఖలలో సంబంధించిన ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రతతో పాటు బీసీలు కూడా ఐక్యంగా ఉండి మా బీసీలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా అందరం కలిసికట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన ఆర్టీసీకి పెద్దపీట వేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కూడా లాభాలలో తీసుకొచ్చి ఆ ఉద్యోగ భద్రతతో పాటించి అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా సాధిస్తామని తెలియజేస్తూ ఏ బీసీ బిడ్డకు, ఏ బీసీ ఉద్యోగస్తునికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా అది మా బాధ్యతగా మేము ముందుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పి బీసీల ఐక్యవేదిక ఉద్యోగ సంఘాలన్నీ కూడా కాబట్టి బీసీ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఇంకా ముందు రోజుల్లో బీసీ ఉద్యోగులకు అన్ని విధాల అవకాశాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తుంది।